నిన్న కవరేజ్కు వెళ్లిన జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని నిరసిస్తూ పరిగి బస్టాండ్ ముందు జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. జర్నలిస్టులపై నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని ఖండిస్తూ ఆందోళనకు దిగారు. అతనిపై కేసు నమోదు చేయాలని కోరారు. అనంతరం పరిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యూస్ కవరేజ్ చేయడానికి వచ్చిన వారిపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దేశంలో మీడియా అత్యున్నత స్థానాన్ని కలిగి ఉందని, అలాంటి మీడియాపైన దాడి చేయడం సిగ్గుచేటని ఈ సందర్భంగా వారు తెలిపారు. తండ్రి కొడుకుల పంచాయతీలు ఏమున్నా బయటికి రాకుండా ఉండాలని, బయటికి తెలిస్తే దాన్ని మీడియా కవరేజ్ తప్పదని, కవరేజ్కి వెళ్లిన మీడియాపై ప్రతినిధులపైన చిందులేసి దాడి చేయడం సబబు కాదని హెచ్చరించారు. మరలా ఇలాంటి సంఘటనలు జరగకుండా తక్షణమే మీడియా ప్రతినిధులకు, తెలంగాణ మీడియా సమాజానికి మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల నిరసనతో నేషనల్ హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నిన్న కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడం చాలా సిగ్గుచేటు. ఇంకొకసారి జర్నలిస్టులపై దాడి చేస్తే ఖబర్దార్ మోహన్ బాబు, నువ్వు సినిమాలనే హీరో కానీ రియల్ జీవితం హీరో కావు. ఇంకొకసారి జర్నలిస్టులపై దాడి చేస్తే ఊరుకునేది లేదు. జర్నలిస్టులపై దాడి చేసినావు, ఇది చాలా దారుణము. వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలి, లేకపోతే నీ ఇంటి ముట్టడిస్తాం, నీ విద్యా సంవత్సరం ముట్టడిస్తాం. నీ ఒక విద్యా సంవత్సరం నడిపిస్తున్నావు. నీ ఫ్యామిలీ విషయంలో జర్నలిస్టులపై దాడి చేసినావు. నీకు సిగ్గు అనిపిస్తలేదా? బుద్ధి అనిపిస్తలేదా? నువ్వు మనిషి అసలు లోగా తీసుకొని కొడతావా? నీ ఫ్యామిలీ రాజకీయం ఉంటే మీ ఇంట్లో చూసుకో. నీ కొడుకు మమ్మల్ని పిలిపించి కవరేజ్ చేయించుండు. నీ కొడుకు చేసిన తప్పుకు నీ కొడుకుని కొట్టు, మమ్మల్ని ఎందుకు కొడతావు? మేము కవరేజ్ చేయడానికి వచ్చినాం, మీరు పిలిచిన వచ్చాం, మా అంతటా మేము రాలేం నీ దగ్గరికి. అన్ని మార్చుకొని ఏం పడే క్షమాపణ చెప్పు, లేకపోతే జర్నలిస్ట్ సంఘాలు మొత్తం నీ ఇంటి ముందర ముట్టడిస్తాం. సినీ నటుడు మోహన్ బాబు గారు మీడియా మిత్రుల పైన దాడి చేయడం చాలా ఏమైన చర్య. ఈ మధ్య చాలా మందికి ప్యాసరైపోయింది జర్నలిస్టుల పైన దాడులు చేసి సారీ చెప్పడం. మీడియా పైన దాడి చేసినటువంటి మోహన్ బాబు గారు ఖచ్చితంగా ఆయన పోలీసులు వెంటనే అరెస్టు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అందులో దాడిలో భాగంగా ఒక అయ్యప్ప మాలలో దీక్షలో ఉన్నటువంటి టీవీ9 ప్రతినిధి రంజిత్ గారి పైన వారు లోగోతో దాడి చేయడం వల్ల వారికి 3 చోట్ల ఫ్రాక్చర్ కావడం జరిగింది. ఇది చాలా ఏమైన చర్య. వారి పైన ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయాలి. ఎప్పుడైనా సరే జర్నలిస్టులు అక్కడ ఉన్నటువంటి మనోజ్ గారు రమ్మంటేనే అక్కడికి మా జర్నలిస్టు వెళ్ళడం జరిగింది. ఆ న్యూస్ కవరేజ్కి వెళ్ళడం జరిగింది. ఆ న్యూస్ కవరేజ్ లో భాగంగా మంచు మోహన్ బాబు గారిని మా జర్నలిస్టులు సముదాయంగా వారు అడుగుతుంటే వారు దాడి చేయడం లోగోతోటి వారు విచక్షణ కోల్పోయి దాడి చేయడం చాలా నీచమైన చర్య, ఏమైన చర్య. మంచు మోహన్ బాబు గారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వెంటనే ఆయన బహిరంగంగా మీడియాకు క్షమాపణ చెప్పాలి. ఇలాంటి ఘటనలు పునరావృతమవకుండా చర్యలు తీసుకోవాలి. మేము పరిగి నియోజకవర్గ జర్నలిస్ట్ సంఘం తరఫున అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మోహన్ బాబు గారు జర్నలిస్టుల మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పరిగి ప్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయన మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఇంటి పరిస్థితిని చక్కదిద్దుకొని మోహన్ బాబు ఈరోజు జర్నలిస్టుల మీద పైన ఏ విధంగా దాడి చేస్తారంటని కూడా ప్రశ్నిస్తున్నాం. ఒక పార్లమెంటరీగా పనిచేసినాము, సమాజంలో మీడియా బాధ్యత ఏదున్నదన్న విషయం మీకు తెలియదా అని మేము ప్రశ్నిస్తున్నాము. వెంటనే ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి. ఇక ముందు కూడా ఎవరైనా జర్నలిస్టుల మీద దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామంటని హెచ్చరిస్తున్నాము.